తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్కడ ప్రారంభించారు? నిజామాబాద్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూన్ 30, 2025న తెలంగాణలోని నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ చర్య 2030 నాటికి పసుపు ఎగుమతుల్లో $1 బిలియన్ చేరుకోవాలనేదే కేంద్రం యొక్క లక్ష్యం. బోర్డు పరిశోధన, బ్రాండింగ్, మార్కెటింగ్ మరియు రైతులకు న్యాయమైన ధరలను నిర్ధారించడంపై ఇది దృష్టి పెడుతుంది. పాకిస్తాన్ మూలాల వస్తువులను అక్రమంగా దిగుమతి చేసుకోవడాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనగా DRI ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్. ఇటీవల డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ కింద సుమారు 9 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్ నుండి 3వ దేశం ద్వారా ప్రధానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ ద్వారా రవాణా చేయబడిన వస్తువుల అక్రమ దిగుమతులను ఆపడానికి ఆపరేషన్ డీప్ మేనిఫెస్టో ప్రారంభించబడింది. పహల్గామ్ ఉగ్రవాద దాడుల తర్వాత భారతదేశం పాకిస్తాన్ నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దిగుమతి చేసుకోవడం లేదా వస్తువుల రవాణాపై పూర్తి నిషేధం విధించింది. మ్యూల్ బ్యాంకు ఖాతాలతో కూడిన సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి CBI ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ చక్ర 5. సైబర్ క్రైమ్ మరియు డిజిటల్ అరెస్ట్ స్కాములపై ఒక ప్రధాన చర్యలో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనగా CBI ఆపరేషన్ చక్ర 5 కింద రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్లో 42 ప్రదేశాలలో సోదాలు ప్రారంభించింది. ఆపరేషన్ చక్ర 5ని CBI ప్రారంభించింది. డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ ఆర్థిక మోసాలు, డేటా దొంగతనం మరియు వంచనలో పాల్గొన్న అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్వర్క్లను ఎదుర్కోవడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఈ రక్తకోష్ అనేది ఏ మిషన్ కింద అమలు చేయబడిన ఆన్లైన్ బ్లడ్ బ్యాంకు నిర్వహణ వ్యవస్థ? జాతీయ ఆరోగ్య మిషన్. ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారతదేశ అరుదైన దాతల రిజిస్ట్రీని ఈ రక్తకోష్ అనే జాతీయ ఆన్లైన్ రక్త నిర్వహణ వేదికతో అనుసంధానించే ప్రణాళికలను ప్రకటించింది. ఈ రక్తకోష్ అనేది జాతీయ ఆరోగ్య మిషన్ కింద అమలు చేయబడిన ఆన్లైన్ రక్త బ్యాంకు నిర్వహణ వ్యవస్థ. ఇది భారతదేశంలోని అన్ని రక్త సంబంధిత సేవలకు అధికారిక పోర్టల్. ఇటీవల వార్తల్లో కనిపించిన నువ్వు గిట్టుక్ గ్రీన్ స్టోన్ బెల్ట్ ఏ దేశంలో ఉంది? కెనడా. ఇటీవల శాస్త్రవేత్తలు నువ్వు గిట్టుక్ గ్రీన్ స్టోన్ బెల్ట్ నుండి వచ్చిన రాళ్ళు 2 రేడియోధార్మిక డేటింగ్ పద్ధతులను ఉపయోగించి దాదాపు 4.16 బిలియన్ సంవత్సరాల పురాతనమైనవని నిర్ధారించారు. ఈ నువ్వు గిట్టుక్కు గ్రీన్ స్టోన్ బెల్ట్ కెనడాలోని క్యూబెక్లోని హడ్సన్ బే తూర్పు తీరంలో ఉంది. ఇది పురాతన రాతి నిర్మాణాలకు ప్రసిద్ధి చెందింది. ఈ రాళ్ళు భూమిపై అత్యంత పురాతనమైనవి కావచ్చు. రేడియోమెట్రిక్ డేటింగ్ శిల వయస్సును అంచనా వేయడానికి రేడియోధార్మిక క్షయాన్ని ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. భారతదేశం ఏ దేశం నుండి భూమి మరియు సముద్ర ఓడరేవుల ద్వారా జనపనార దిగుమతులను నిషేధించింది? బంగ్లాదేశ్. భారతదేశం తన దేశీయ పరిశ్రమను సబ్సిడీ మరియు డంప్ చేసిన ఉత్పత్తుల నుండి రక్షించడానికి
నవ శవ మినహా అన్ని భూమి మరియు సముద్ర ఓడరేవుల ద్వారా బంగ్లాదేశ్ నుండి జనపనార దిగుమతులను పరిమితం చేసింది. గ్రామీణ నిరుద్యోగం, తగ్గిన ధరలు మరియు నిరుపయోగంగా ఉన్న జనపనార మిల్లుల గురించి పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ఈ చర్య తీసుకోబడింది. నేపాల్ లేదా భూటాన్ ద్వారా తిరిగి ఎగుమతి చేసే మార్గాలను కూడా భారతదేశం నిరోధించింది. 78వ సీనియర్ నేషనల్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? కర్ణాటక. ఇటీవల ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన 78వ సీనియర్ నేషనల్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్స్ 2025లో కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది. 16 స్వర్ణాలతో సహా 41 పతకాలు గెలుచుకుంది. దీని తర్వాత తమిళనాడు మరియు మహారాష్ట్ర ఉన్నాయి. కర్ణాటకకు చెందిన షోన్ గంగూలీ 2023లో ఆర్యన్ నెహ్రా నెలకొల్పిన జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు మరియు 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో కూడా భారత అత్యుత్తమ ప్రదర్శనను మెరుగుపరిచాడు. ఈ విజయాలు కర్ణాటక యొక్క ఆధిపత్యాన్ని మరియు భారతదేశం యొక్క పెరుగుతున్న ఈత ప్రమాణాలను హైలైట్ చేస్తున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనగా WEF ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 71వ. ప్రపంచ ఆర్థిక వేదిక ఇంధన పరివర్తన సూచిక 2025లో భారతదేశం 71వ స్థానంలో ఉంది. ఇది ఇంధన సామర్థ్యం మరియు పెట్టుబడి సామర్థ్యంలో మెరుగుదలను చూపిస్తుంది. ఈ సూచిక 118 దేశాలను అంచనా వేసింది. స్వీడన్ మొదటి స్థానంలో ఉండగా ఫిన్లాండు, డెన్మార్కు, నార్వే మరియు స్విట్జర్లాండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక చైనా 12వ స్థానంలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 17వ స్థానంలో మరియు పాకిస్తాను 101వ స్థానంలో ఉండగా కాంగో దేశం అత్యల్ప స్థానంలో ఉంది. 2024లో భారతదేశం యొక్క ర్యాంకు 63వ స్థానంలో ఉంది. కానీ పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం బలమైన మెరుగుదలను చూపించిందని ఈ WEF తెలిపింది. మానవ DNA అధ్యయనం కోసం ఆల్ఫా జెనోమ్ అనే కొత్త AI మోడల్ను ఏ సంస్థ ప్రారంభించింది? గూగుల్ డీప్ మైండ్. ఇటీవల గూగుల్ డీప్ మైండ్ ఆల్ఫా జెనోమ్ అనే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ను ప్రారంభించింది. ఈ ఆల్ఫా జెనోమ్ మానవ DNAలోని వ్యక్తిగత ఉత్పరివర్తనలు, వాటి విధులను మరియు మానవ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఖచ్చితంగా అంచనా వేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 2025 మహిళల హాకీ ఇండియా మాస్టర్స్ కప్ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఒడిస్సా. తొలి హాకీ ఇండియా మాస్టర్స్ కప్ 2025 తమిళనాడులోని చెన్నైలోని మేయర్ రాధాకృష్ణన్ హాకీ స్టేడియంలో జరిగింది. రంజిత బెక్ విజయ గోలుతో హాకీ అసోసియేషన్ ఆఫ్ ఒడిస్సా ఫైనల్లో హాకీ పంజాబ్ను 1-0 తేడాతో ఓడించి ఛాంపియన్గా నిలిచింది. తమిళనాడు హాకీ యూనిట్ హాకీ మహారాష్ట్రను 5-0 తేడాతో ఓడించి పురుషుల టైటిల్ను గెలుచుకుంది. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా డిజిటల్ సేకరణలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఉత్తరప్రదేశ్. ఇటీవల కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి అయిన పీయూష్ గోయల్ ప్రభుత్వ సేకరణలో ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్ను అత్యుత్తమంగా ఉపయోగించినందుకు ఉత్తరప్రదేశ్ను ప్రశంసించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే ఉత్తరప్రదేశ్ 5.43 లక్షల కోట్ల విలువైన 72 లక్షలకు పైగా సేకరణ ఆర్డర్లను పూర్తి చేసింది.
ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది పారదర్శకత మరియు పోటీతత్వాన్ని నిర్ధారించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు వస్తువులు మరియు సేవలను కొనుగోలు చేయడానికి ఒక ఆన్లైన్ పోర్టల్. కరాయ్ ఒంటె ఏ రాష్ట్రానికి చెందినది? గుజరాత్. కరాయ్ ఒంటె గుజరాత్కు చెందినది మరియు దాని పేరు కరా నుండి వచ్చింది, అనగా ఉప్పు నీరు, ఎడారి మరియు తీర ప్రాంతాల్లో జీవించే సామర్థ్యం కలదు. లోతైన సముద్రంలో 3 కిలోమీటర్లకు పైగా ఈత కొట్టడం దీని యొక్క ప్రత్యేకత. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వీటిని అంతరించిపోతున్నట్లు వర్గీకరించింది. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ఆది కర్మయోగి కార్యక్రమాన్ని ప్రారంభించింది? గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆది కర్మయోగి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. గిరిజన సంక్షేమ పథకాల ప్రయోజనాలు అట్టడుగు స్థాయికి సమర్థవంతంగా చేరేలా చూడటం దీని యొక్క లక్ష్యం. 2025లో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ యొక్క జోన్ 2 వార్షిక సమావేశం ఎక్కడ జరుగుతుంది? ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా జూన్ 30, 2025న ధర్మశాలలోని తపోవన్ విధాన సభ కాంప్లెక్స్లో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ జోన్ 2 వార్షిక సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశం జూన్ 30 నుండి జూలై 1 వరకు జరుగుతుంది మరియు ప్రాంతీయ శాసనసభ్యులు మరియు ప్రతినిధుల మధ్య పార్లమెంటరీ మార్పిడి మరియు ప్రజాస్వామ్య ప్రక్రియలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మరాఠీ మరియు ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో హిందీని తప్పనిసరి 3వ భాషగా చేసింది? మహారాష్ట్ర. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 1 నుండి 5వ తరగతి వరకు అన్ని మరాఠీ మరియు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో హిందీని తప్పనిసరి 3వ భాషగా చేసింది. పాఠశాల విద్య మరియు క్రీడా శాఖ జారీ చేసిన కొత్త ప్రభుత్వ తీర్మానం ద్వారా ఈ నిర్ణయం ప్రకటించబడింది. ఈ విధానం జాతీయ విద్యా విధానం 2020 కింద సవరించిన విద్యా పాఠ్యాంశాలను అనుసరిస్తుంది. ప్రభుత్వ తీర్మానం ప్రకారం మరాఠీ మొదటి భాషగా ఉంటుంది, అయితే పాఠశాల మాధ్యమం ఆధారంగా ఇంగ్లీష్ లేదా హిందీ 2వ భాషగా ఉంటుంది.